హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ రొయ్యల పులుసు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత రొయ్యలు కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి పసుపు, కసూరి మేతి వేసి దాంట్లో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలిపేసి వేపుకోండి. ఇలా వేపుకుంటే నీసి వాసన ఉండదు. ఇలా వేగాక రొయ్యలను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేస్తే బాగా ఇంకా త్వరగా మగ్గుతుంది. ఇలా ఉప్పు వేసాక కలుపుకొని మూత పెట్టుకోండి. అలా మధ్య మధ్యలో కలపండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోండి. ఇది మెత్తగా మగ్గే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం మంది ఉప్పు యాడ్ చేస్తారు, కానీ అమ్మ కర్రీలో ఉప్పు యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ స్కిప్ చేసేసారు. ఇలా టొమాటోస్ కూడా మెత్తగా అయ్యాక వేపిన రొయ్యలు దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇది కూడా కాసేపు అలా మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మనం వేపి తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. వేపిన రొయ్యలు చూస్తే నాకు తినేయాలనిపించింది, కానీ అమ్మ పక్కనుంటే ఎలా తింటాం, సో ఒక్క రొయ్య కూడా తినలేకపోయాను. తర్వాత ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసుకొని దీంట్లోకి కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు వేశారు కదా, అందుకే ముందు టొమాటోస్ దగ్గర అమ్మ స్కిప్ చేశారు. తర్వాత దీంట్లోకి కలిపేసుకున్నాక దీంట్లోకి కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. అమ్మ మామూలుగా టేస్ట్ కోసం వేశారు. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే బెండకాయలు గట్టిగా ఉంటాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటే ఇది బాగా ఉడుకుతుంది బెండకాయలు, అప్పుడే తినగలం కదా. తర్వాత ఈ బెండకాయలు మగ్గాక కలర్ మారుతుంది. ఇప్పుడు చూడండి, మనం బెండకాయ కర్రీ చేసినప్పుడు వేపాక ఇప్పుడు డార్క్ గ్రీన్లో ఉన్న బెండకాయలు లైట్ గ్రీన్లోకి మారుతుంది కదా, అలా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏదో మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం. అంతలోపు మనం చింతపండు నానబెట్టుకొని పులుపు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా ఉడికాక ఒకసారి కలిపేసుకొని మా అమ్మ ఈ గరిటెతో 2 సార్లు పులుపు వేశారు. దీంట్లోకి ఎక్కువ పులుపు వేసుకుంటే తినడానికి బాగోదంట, సో తక్కువగానే వేశారు. పులుపు వేసి కలుపుకొని ఒకసారి ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మా అమ్మ ఇది లంచ్ కడతానన్నారు. ఈ కాంబినేషన్లో నేను ఒక్కసారి కూడా తినలేదు, సో నేను వద్దు అన్నా. తిన్నాక చెప్పు అని అన్నారు అమ్మ. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే చాలా బాగుంటుంది అని అనుకొని లంచ్ తీసుకువెళ్ళా. ఇంకా లంచ్ బెల్లో బాక్స్ ఓపెన్ చేస్తే తింటే ఉందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.